భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 5/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణపక్ష చవితి మంగళవారం. చవితి తెల్లవారుజామున 5:51 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:41 వరకు ఉంది. తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం అయితే ఉదయం 8:07 నుండి 8:58 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:17. అమృతగడి ఉదయం 6:10 నుండి 7:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:36 వరకు. మంగళవారం గడవలి శుభ సమయం కూడా లేదు. శివయోగం రాత్రి 10:17, కౌలవకరణం సాయంత్రం 5:48. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి, గణపతి ఆరాధనకు మంచిది. విఘ్నాలు తొలగుతాయి. గణపతి దర్శనం చేయడం, సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం మంచిది. దినారంభ చక్రంలో మేషరాశి వారి నూతనమైన ప్రయాణ లాభాలు, నూతన కార్యాలు లేదా వ్యాపారాల ప్రారంభానికి అతిథుల యొక్క కలయిక, పెద్దల్లో కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారి విందు వినోదాలు, కుటుంబంతో ప్రయాణాలు, ఆనందం. మిథున రాశి వారి ఉన్నతమైన ఉద్యోగ లాభము, ఉద్యోగస్తులు బదిలీలు లేదా ప్రమోషన్లు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి మాట పట్టింపులు, అందరితో విరోధంగా మాట్లాడటం, అధిక కోపం తగ్గించుకుంటే అన్ని విధాలుగా అనుకూలం. సింహరాశి వారి నూతన వాహనములు లేదా వస్తువులు మార్పులు చేసే అవకాశం, మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది మీకు. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. ఏ పని పూర్తి కాక అధికంగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి శుభకార్య నిమిత్తమే అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు విందులు, వినోదాలు, విహారయాత్రలు, ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఈరోజు ఉంది. ధనుసు రాశి వారు ధనమున ఇబ్బందులు ఉండే అవకాశాలు, వ్యాపార మూలంగా కూడా స్వల్ప లాభాలే ఉంటాయి. భగవద్ ఆరాధన చేయడం, భగవద్ దర్శనం చేయడం వల్ల అనుకూలం. మకర రాశి వారు ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రయాణాల వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారి పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యాపార మూలికంగా లాభాలు ఉన్నాయి. మీనరాశి వారి దేవాలయ దర్శనాలు, మానసిక ఆనందం కూడా అనుభవించే అవకాశం. చవితి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం.